మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2-12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి, సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, సూపర్ 6 పై ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. తిరుపతి జిల్లా సత్యవేడు సెగ్మెంట్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి కోనేటి ఆదిమూలం పోటీ చేశారు. వైసీపీ నుంచి నూకతోటి రాజేష్ బరిలో ఉన్నారు. ఆదిమూలం ఆ ఎన్నికల్లో 3739 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటో ముందుగా చూద్దాం. ఇవే హామీలు. ప్రధానంగా ఇచ్చిన హామీ సత్యవేడును రెవెన్యూ డివిజన్గా మారుస్తామంటూ హామీ ఇచ్చారు. సత్యవేడు ప్రజలు అడుగుతూ ఉన్నారు సత్యవేడుకు రెవెన్యూ డివిజన్ కావాలి అని. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి? ఇవిగో ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇవే. సెజ్ నుంచి దూరంగా ఉన్న చోట మౌలిక వసతులు కరువు. ఎక్కడైతే సెజ్ ఉందో అక్కడ మాత్రమే మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నారు, మౌలిక సదుపాయాలు ఉంటూ ఉన్నాయి. కానీ సెజ్కు దూరంగా ఉన్న చోట మాత్రం ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉండటం లేదు అని జనం అంటున్నారు. రోడ్లు, డ్రైనేజీలు సత్యవేడు నియోజకవర్గంలో సరిగా లేవు అని చెప్తున్నారు. అలాగే సత్యవేడు కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఏది అని అడుగుతున్నారు. ఎన్నికల సమయంలో రెవెన్యూ డివిజన్కి హామీ ఇచ్చారు, కానీ అది జరగలేదు అంటున్నారు. ఇక వేర్వేరు ఆర్డీఓలతో సమన్వయం కష్టంగా ఉంది అని జనం చెప్తున్నారు. రాయల చెరువు తెగి పంటలకు నష్టం వాటిల్లుతూ ఉంది. చెరువు కట్టకు శాశ్వత పరిష్కారం చూపించకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడింది. అలాగే సెగ్మెంట్లో 100 పడకల హాస్పిటల్ లేకపోవడం మరో ప్రధాన సమస్యగా ఉంది. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడదాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. క్రమం తప్పకుండా ఎమ్మెల్యే జనాన్ని కలుస్తున్నారు అనే టాక్ వినిపిస్తుంది. ఇదే పాజిటివ్గా ఉన్నటువంటి అంశం. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. జనంలో ఎమ్మెల్యేకు పాజిటివ్ ఇమేజ్ పెద్దగా లేదు. మహిళా కార్యకర్త ఇష్యూతో ఆయన నెగిటివ్ ఇంపాక్ట్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అప్పట్లో రాసలీలల వీడియోలు సంచలనంగా మారాయి. ఇది ఆయనకు నెగిటివ్గా ఉన్న అంశాలలో ప్రధానమైనది. అలాగే ఎమ్మెల్యేను టీడీపీ హైకమాండ్ సస్పెండ్ చేయడం నెగిటివ్గా ఉన్న అంశాల్లో ఇంకో ప్రధానమైనది. కేసు ముగిసిన సస్పెన్షన్ను టీడీపీ ఇంకా ఎత్తివేయకపోవడం ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో కొంత వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి. అలాగే కూరపాటి శంకర్ రెడ్డిని అక్కడ ఇన్ఛార్జిగా నియమించడం ఎమ్మెల్యేకు నెగిటివ్గా ఉన్న అంశాలలో మరొకటి. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.5% మంది జనం అంటున్నారు. బాగుంది అని 5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 25% మంది జనం చెప్తున్నారు. కానీ బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఏకంగా 47.5%గా కనిపిస్తూ ఉంది. అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 20%గా ఉంది. అంటే సుమారు 47%కి పైబడి, అంటే నియోజకవర్గంలో 67%కి పైగా ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తమవుతుంది. కేవలం 33% మంది జనంలో మాత్రమే కొంత సంతృప్తి కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 7.5% మంది జనం అంటున్నారు. బాగుంది అని 20% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 57.5% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 10% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 5% మంది జనం అంటున్నారు. అంటే దగ్గరగా 85% మంది జనం సంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 15% మంది జనంలో మాత్రమే కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5% మంది అంటున్నారు. బాగుంది అని 10% మంది అంటున్నారు. పర్వాలేదు అని 75% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 2.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు.
అంటే 10% మంది జనంలో మాత్రమే కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. మిగిలిన 90% మంది జనం ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు బాగుంది అని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.5% మంది అంటుంటే బాగుంది అని 2.5% మంది అంటున్నారు. పర్వాలేదు అని 47.5% మంది అంటూ ఉంటే బాగాలేదు అని 40% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 2.5% మంది మాత్రమే అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 2.5% మంది అంటున్నారు. బాగుంది అని 10% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 72.5% మంది అంటున్నారు. బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని కేవలం 2.5% మంది మాత్రమే అంటున్నారు. మరి మంత్రి నారా లోకేష్ పనితీరుకి ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూడండి. చాలా బాగుందని 15% మంది అంటున్నారు. బాగుంది అని 7.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 70% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని చెబుతున్న వారి సంఖ్య 5%గా కనిపిస్తోంది. అస్సలు బాగాలేదు అని 2.5% మంది జనం మాత్రమే అంటున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతాయి అని 10% మంది జనం నమ్ముతున్నారు. కావు అని 17.5% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 37.5% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 35% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందనుకుంటున్నారా అని అడిగితే పూర్తి అవుతుందని 5% మంది జనం నమ్ముతున్నారు. కాదు అని 45% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 27.5% మంది జనం అనుకుంటున్నారు. తెలియదు అని 22.5% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 15% మంది జనం అన్నారు. పెరగలేదు అని 47.5% మంది చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 27.5% మంది జనం అన్నారు. తెలియదు అని 10% మంది జనం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 37.5% మంది జనం నమ్ముతున్నారు. రాదు అని 2.5% మంది జనం అనుకుంటున్నారు. రావచ్చు అని 52.5% మంది జనం అంటున్నారు. తెలియదు అని 7.5% మంది జనం చెబుతున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 7.5% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 42.5% మంది జనం అన్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 50%గా కనిపిస్తుంది. ఇవి సత్యవేడి నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.